2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజు గారు. ఒక మనిషి తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోకుండా ఆ విధంగానే ఉండిపోతుంటారు. అంటే ఆ నిర్ణయాలు కూడా లాగుతూ ఉంటాయి. అసలు సైకాలజీ వెనక ఉన్నటువంటి కారణం ఏంటండి? అసలు అంటే ఏ నిర్ణయం తీసుకోకుండా అలానే ఉండిపోవటం వెనక కారణం ఏంటి? దీన్ని డిసిజన్ పారాలిసిస్ అంటాం. అబ్బా, బాడీలో పారాలిసిస్ వస్తే ఒళ్ళంతా ఎక్కడైతే పారాలిసిస్ వస్తుందో అక్కడ చచ్చుబడిపోతుంది కదా. అవును. వీళ్ళకి నిర్ణయం తీసుకునే శక్తి చచ్చుబడిపోతుంది. వాళ్ళ కెపాసిటీ లేక కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రీజ్ అయిపోతుంది అనమాట వాళ్ళ మైండ్. ఎందుకు అవుతుంది ఏంటి అనేది నేను మీకు ఉదాహరణల ద్వారా చూపిస్తాను. ఏం చేస్తే దీని నుంచి బయటపడతాం అది కూడా చెప్తాను. అయితే ఇది చెప్పే ముందు నేను ఒక సినారియో, ఒక రియల్ ఇన్సిడెంట్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర 208 సెకండ్ల టైం ఉంది. ఎంత? 208 సెకండ్లు. 208 సెకండ్లు అంటే ఓ పెద్ద టైం కూడా కాదు, మహా అయితే 3.5 నిమిషాలు. ఆ 208 సెకండ్ల టైం గ్యాప్లో అతను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటయ్యా అంటే, ఆ నిర్ణయం గనక అటు ఇటు అయితే వచ్చే నష్టం ఏంటంటే 150 మంది ప్రాణాలు పోతాయి. 208 సెకండ్లు, 150 ప్రాణాలు. దేని మీద డిపెండ్ అయి ఉంది? ఆయన తీసుకునే ఒక్క నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంది. ఈ 208 సెకండ్లో ఆయన నిర్ణయం తీసేసుకోవాలి. అక్కడ డిసిజన్ పారాలిసిస్ వస్తే కుదరదు. అవును. నేను ChatGPTలో ఎదుగుతా, 10 రోజులాగా ఆలోచించి ఎదుగుతా, మా కోచ్కు ఫోన్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. స్పాట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ 208 సెకండ్లలో ఆయన తీసుకున్న నిర్ణయం 150 మందిలో ఒక్కళ్ళకు కూడా ప్రాణం పోవటం కాదు కదా, జస్ట్ ఒంటి మీద గీతలు పడకుండా కాపాడాడు. అమెరికాలో ఆయన్ని దేవుడిగా కొలిచారు. ఏంటి ఇన్సిడెంట్ ఏంటయ్యా అంటే, న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది 2009 జాన్యువరిలో. జాన్యువరి అని ఎందుకు చెప్తున్నానంటే, అది చలికాలం అండి. ఇది చాలా ఇంపార్టెంట్. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలే బర్డ్స్ వచ్చి ఇంజిన్లోకి వెళ్ళిపోయినాయి. ఇంజిన్లోకి వెళ్ళిపోతే 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయినాయి విత్ ఇన్ సెకండ్స్. ఆయన ఎమ్మటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది కదా, మేడే అని చెప్పి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని అలర్ట్ చేస్తే వాళ్ళు అన్నారు, కంగారు పడద్దు, మీకు లెఫ్ట్ సైడ్లో 2 మైళ్ళ దూరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, రైట్ సైడ్లో 3 మైళ్ళ దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది, మీరు ఈ రెండిట్లో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో మీరు ల్యాండ్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ మేము రెడీ చేస్తాం, మీరు ఏ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు చెప్పండి. ఆయన అన్నారు, 2 మైళ్ళు ఎంతసేపు పోతాను సార్, ఫ్లైట్లో 2 మైళ్ళు పోవడం పెద్ద కష్టమా? ఆయన అన్నారు, అంత టైం కూడా లేదు, నేను అక్కడికి వచ్చేలోపే ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది, మరి మీరేం చేస్తారు? ఆయన కిందకు చూశాడు. కింద హడ్సన్ రివర్ ప్రవహిస్తోంది. హడ్సన్ రివర్ చాలా పెద్ద రివర్ అండి. ఆయన అన్నారు, నేను హడ్సన్ రివర్లో ల్యాండ్ అవుతా. నీళ్ళల్లో విమానం ల్యాండ్గా దాన్ని క్రాషే అంటారు. ఈ హడ్సన్ రివర్లో విమానాన్ని ల్యాండ్ చేసి క్రాష్ అవ్వకుండా, విమానం పేలిపోకుండా ప్రాపర్గా ల్యాండ్ చేసి 150 మంది ప్రాణాలను కాపాడాడు. వన్ అండ్ ఓన్లీ ద గ్రేటెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఆల్ టైమ్ అంటారు ఆయన్ని. సల్లెన్బర్గర్ ఆయన పేరు. సల్లీ అని ఆయన మీద మూవీ వచ్చింది, టామ్ హ్యాంక్స్ దాంట్లో యాక్ట్ చేశారు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే, లైఫ్లో అతిపెద్ద డిసిజన్ 208 సెకండ్ల గ్యాప్లో ఎట్ట తీసుకున్నాడు ఆయన, పారాలిసిస్ అవ్వకుండా, డిసిజన్ పారాలిసిస్ లేకుండా. పెద్ద ఇన్వెస్టిగేషన్ చేశారండి ఆయన మీద. ఆయన చేసింది తప్పు, ఓకే, ఇప్పుడు జనాలు కాపాడబడ్డారు కాబట్టి నువ్వు హీరోవి, ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే ఏం చేసేవాడివి? ఆయన అన్నాడు, నా డిసిజన్ ఫెయిల్ అవుతుంది, నేను క్యాలిక్యులేట్ చేశా. 208 సెకండ్లలో ఏం క్యాలిక్యులేట్ చేసావయ్యా? ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఆయన ఏం క్యాలిక్యులేట్ చేస్తాడో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. మొత్తం కమిటీ కూర్చుంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి అన్నీ కూర్చుంటాయి. నువ్వు ఎట్ట క్యాలిక్యులేట్ చేసావంటే చెప్తాడు ఆయన. కంప్యూటర్ సిమ్యులేషన్స్ పెట్టి అందరూ ప్రూవ్ చేసింది ఏంటంటే, ల్యాండ్ అవ్వచ్చు ఎయిర్పోర్ట్లో, నువ్వు చేసింది తప్పు అంటే ఆయన సాఫ్ట్వేర్స్ తప్పు అని ప్రూవ్ చేస్తాడు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే అండి, బ్రెయిన్ క్యాలిక్యులేషన్ ఇస్ మోర్ పవర్ఫుల్. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న స్కిల్స్ అవన్నీ అంత తక్కువ టైంలో నాకు ఫ్లాట్ రన్వే కావాలి, నా ఫ్లైట్ దూరం ఎగరలేదు, థ్రస్ట్ అంటాం. థ్రస్ట్ అంటే ఇక ఇంజిన్స్ చచ్చిపోయినాయి, థ్రస్ట్ లేకపోతే విమానం ఎగరలేదు, పడిపోబోతుంది, ఫ్లాట్ ఏరియా కావాలి, రివర్ ఒక్కటే ఫ్లాట్ ఏరియా, నేను నీళ్ళల్లో దింపేస్తా.
నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే అండి, మన లైఫ్లో ఏదో చిన్న చితక డిసిజన్స్ అంటే ఇబ్బంది లేదండి. కొన్ని లైఫ్ చేంజింగ్ డిసిజన్స్ ఉంటాయి. అవి తీసుకునేటప్పుడు డిసిజన్ పెరాలసిస్ రాకూడదు. ఎందుకు వస్తుంది? సలెన్బర్గర్కి ఎందుకు పెరాలసిస్ రాలా? చాలామందికి ఎందుకు వస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఓకే. నా చేతిలో మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఏమంటే ఈ మ్యాగ్నెట్స్ మన మైండ్ అండి, రైట్? మనం ప్రతిరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూనే ఉంటాం. అయితే లైఫ్లో మనం సెంటర్ పాయింట్లో నిల్చున్నప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి అన్న టైంలో చాలా మనల్ని గుంజుతుంటాయి. మీరు అన్నారే లాగుతుంటుంది మన మైండ్ని అని. ఇది చూడండి, ఒకవైపు ఫ్యామిలీ ప్రెషర్స్ ఆర్ ఫ్యామిలీ టెన్షన్స్ గుంజుతుంటాయి, ఇంకొక వైపు ఫినాన్షియల్ టెన్షన్స్ ఆర్ ప్రెషర్స్ గుంజుతుంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ పిన్నులు ఉన్నాయి కాబట్టి గుచ్చుతుంటాయి. ఇంకొక వైపు కెరియర్ వస్తుంది. కెరియర్ అంత ఈజీగా తొందరగా రాదు కదా, టైం పడుతుంది. కెరియర్ వస్తుంది. ఇంకొక వైపు నుంచి రిలేషన్షిప్స్ వస్తుంటాయి. నా ఈ మధ్యలో నించొని నేను ఫ్యామిలీ చెప్పింది నాలనా, కెరియర్ మీద ఫోకస్ చేయాలా, ఫినాన్స్ టెన్షన్స్ నేను సాల్వ్ చేయాలనా, రిలేషన్షిప్ టెన్షన్స్ సాల్వ్ చేయాలనా, మధ్యలో నాగరాజ్తో వీడియో తీయాలనా? నా డిసిజన్ పెరాలసిస్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయండి, మన లైఫ్లో 40 ఉంటాయి చుట్టూ. మేము ఇప్పుడు 40 ఇక్కడ పెట్టలేక 4 పెట్టి చూపిస్తున్నాం. బాగా సెట్ చేశారు. యా క్రెడిట్ గోస్ టు ద టీమ్. మీరు అసలు ఇది చూడటం ఇది వీడియో మేకింగ్ చూడాలి. పైన ఒక కెమెరా, పక్కన ఒక కెమెరా, చాలా ఉన్నాయి ఇక్కడ. మైండ్ ఏమవుతుంది ఇక్కడ? మైండ్ ఏమవుతుందంటే ఇవన్నీ ఒక్కొక్క వైపు ఒక్కొక్క రకంగా గుంజుతాయి. గుంజేటప్పుడు అన్ని ఈక్వల్గా గుంజుతాయాలే. ఒకటి గట్టి గుంజుతుంది, ఒకటి చిన్న గుంజుతుంది. ఇప్పుడు ఇటు పోవాలన్నా, ఇటు పోవాలన్నా, ఇటు పోవాలన్నా, ఎటు పోవాలో తెలియక మైండ్ ఫ్రీజ్. ఆ ఫ్రీజింగ్ని డిసిజన్ పెరాలసిస్ అంట. రియాలిటీలో ఎలా ఉంటుందని తెలిసింది, మామూలుగా కాదండి. నా సొల్యూషన్ ఏంటి? డిసిజన్ పెరాలసిస్ తగ్గాలి అంటే ఫస్ట్ సొల్యూషన్ ఏంటా అంటే లిమిట్ యువర్ ఆప్షన్స్. అంటే ఎలా అంటారు? లిమిట్ యువర్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఒకటి తీసేయాలి. అప్పుడు ఏదో ఒక్కదాన్ని క్లియర్ చేసుకుంటూ రావాలి. అబ్సల్యూట్లీ. డిసిజన్ మేకింగ్ ఈజీ అవ్వాలంటే ఫస్ట్ చెప్పే సొల్యూషన్ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, నాట్ గుడ్ ఆప్షన్స్. 2 ఉంటే వేస్ట్. 4 ఉన్నాయి, 4 కంటే ఎక్కువ ఉన్నాయి, వర్స్ట్. అది డిసిజన్ తీసుకోవాలంటే మినిమం ఉండాల్సిన ఆప్షన్స్ ఎన్నాయా అంటే 3, మినిమం ఆర్ మ్యాక్సిమం. మీరు ఒకటి నిర్ణయం మీరు చొక్కా కొనుక్కోవాలి, 3 చొక్కాల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవటం ఈజీ. 30 ఉన్నాయి, చాలా కష్టం. దీన్ని జామ్ థియరీ అంటారండి. జామ్ థియరీ అంటే అర్థం ఏంటంటే, ఒకరోజు రియల్ ఎక్స్పెరిమెంట్ ఇది. జామ్ ఉంటుంది కదా, బ్రెడ్ మీద పూసుకొని తినే జామ్ ఉంటుంది కదా, 24 రకాల జాములు పెట్టారు ఒక ఎగ్జిబిషన్లో. ఎన్ని రకాలు? 24. కొన్ని వేల మంది వచ్చారు చూడటానికి, కానీ ఎవడు కొనలే. ఎందుకంటే 24 చూసి అబ్బా ఈ వెరైటీ ఆ వెరైటీ, సర్లే మళ్ళీ ఆలోచిద్దామని వెళ్ళిపోయారు. అమ్ముడు పోవట్లేదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ 24లో ఓన్లీ 3 నుంచి 6 అక్కడ పెట్టారు, అంతే. మస్తు కొన్నారు. ఎందుకంటే డిసిజన్ మేకింగ్ ఈజీ. మనం నిర్ణయం తీసుకునేటప్పుడు బ్రెయిన్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే 4 రోల్స్ బాగా ప్లే చేస్తాయండి, 4 సిగ్నల్స్ అనుకోండి. ఫస్ట్ సిగ్నల్ ఏంటంటే రివార్డ్ సిగ్నల్. అంటే మనం ఈ నిర్ణయం తీసుకుంటే వచ్చే రివార్డ్ సంతోషకరమైన రివార్డ్ అయితే బ్రెయిన్ ఎమ్మటే ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడుతుంది. అది మంచిగా చెడ పక్కన పెట్టండి, సంతోషం వస్తుంది అంటే తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు బ్రెయిన్కి. సో రివార్డ్ సిగ్నల్. సెకండ్ సిగ్నల్ ఇబ్బంది ఏంటయా అంటే ఫియర్ సిగ్నల్ అంటారు. అంటే నేను ఇప్పుడు ఒక పని చేయాలనుకున్నా, నేను ఒక పని చేయాలనుకోగానే రివార్డ్ సిగ్నల్ యాక్టివేట్ అయ్యి ఎస్ ఇది చేస్తే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది అనగానే మన నిర్ణయం తీసుకోవటానికి రెడీ అవుతాం. అవ్వంగానే ఫియర్ సిగ్నల్ యాక్టివేట్ అయ్యి ఒకవేళ నువ్వు అనుకున్నది జరగకపోతే, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే, ఒకవేళ నష్టపోతే, నువ్వు ఆ రిస్క్ సిగ్నల్ యాక్టివేట్ అయింది. రిస్క్ సిగ్నల్ యాక్టివేట్ అయ్యేటప్పటికి బ్రెయిన్లో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. నా రిస్క్ సిగ్నల్ యాక్టివేట్ అయ్యి కన్ఫ్యూజన్ అవ్వంగానే నెక్స్ట్ ఇంకో సిగ్నల్ వస్తుంది, దాని పేరే సోషల్ సిగ్నల్. సోషల్ సిగ్నల్ అంటే వీళ్ళకు నచ్చుతుందో లేదో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఇష్టపడతారో లేదో, నేను ఈ చొక్కా వేసుకుంటే నలుగురికి, చొక్కా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా,
నా స్లోగా ఏమవుతున్నాయి, ఇందాక చూపించినట్టు ఒక్కొక్క థ్రెడ్ వచ్చి ఒక్కొక్క పిన్ వచ్చి గుచ్చటం మొదలుపెట్టింది, లాగటం మొదలుపెట్టింది. స్టిగ్మా. నా ఫస్ట్ హ్యాపీ సిగ్నల్, రివార్డ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆనందంగా ఉన్న హ్యూమన్ బ్రెయిన్ ఫియర్ సిగ్నల్, ఆ రిస్క్ లేకపోతే సోషల్ సిగ్నల్ రాగానే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయింది. దీనికి కొసమరిపు ఏమవుతుందంటే మెమరీ సిగ్నల్ యాక్టివేట్ అవుతుంది. మెమరీ సిగ్నల్ ఏంటంటే మీ పాస్ట్ లైఫ్లో నుంచి, అరే అప్పుడు కూడా ఫెయిల్ అయ్యావుగా, అరే అప్పుడు కూడా నువ్వు పప్పులో కాలేసావుగా, అరే ఇప్పుడు పప్పులో ఏదో కూర ఉంది. మరి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే లిమిట్ యువర్ ఆప్షన్స్ మ్యాక్సిమం 3, దట్స్ ఇట్. సెకండ్ సొల్యూషన్ ఏంటంటే దీన్ని 70% రూల్ అంటారు. మీరు చెయ్యాలనుకున్న దాంట్లో మీకు 70% క్లారిటీ ఉంటే చేసేయండి, 100% క్లారిటీ కుదరదు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న చిన్న నిర్ణయాలకి ఎక్కువసేపు ఆలోచించొద్దు. దీన్ని డిసిజన్ ఫెటీగ్ అంటామండి. డిసిజన్ ఫెటీగ్ అంటే అలసట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో తీయటం చాలా పెద్ద పని మన ఇద్దరికి, చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ తీసుకునే నిర్ణయాలకి ఏ వీడియో చేయాలి, ఏ కంటెంట్ చేయాలి, ఏ మెటాఫర్ చూపించాలి, మైండ్ అలసిపోతుంది. దీనికి ఎనర్జీ కావాలి అంటే చిన్న చిన్న విషయాలు, టీ తాగాలనా, కాఫీ తాగాలనా, లేకపోతే ఏ షర్ట్ వేసుకోవాలి, దీనిపైన ఏ బ్లేజర్ వేసుకోవాలి, ఇవన్నీ చాలా చిన్న నిర్ణయాలండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు చిన్న చిన్న పనులకి గంటలు ఆలోచిస్తారు. ఆలోచించి ఏమవుతుందంటే ప్రతి నిర్ణయం ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. నా అప్పుడు ఏమవుతుంది, పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫెటీగ్ కాస్త పెరాలసిస్గా మారుతుంది. పెరాలసిస్గా మారి ఏ ఎనాలిసిస్ లేకుండా ఇలా మధ్యలో మనం నించుంటాం, చుట్టూ 10 చైన్లు ఉంటాయి, అవి గుంజుతుంటాయి, మన మైండ్ సాగుతుంటుంది, కానీ యాక్షన్ లేదు, ఓన్లీ రియాక్షనే. మనం ఏ నిర్ణయం తీసుకోలేము. మీరు ఒక ప్రశ్న అడగచ్చు, కశ్యప్ లిమిట్ చేసుకోమన్నావు, మరి 4 ఇంపార్టెంట్ అయితే ఏం చేయాలి? నేనేమంటానంటే 4 ఇంపార్టెంట్ అయితే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఏంటి? 4 ఒకేసారి నేను వర్క్ చేస్తా. ఇందాక మనం అనుకున్నాం, ఒకటి ఫ్యామిలీ అనుకున్నాం, ఒకటి సోషల్ అనుకున్నాం, ఒకటి ఫినాన్షియల్ అనుకున్నాం, ఒకటి కెరియర్ అనుకున్నాం. 4 ఇంపార్టెంట్ నేను కాదంట్లా. ఫస్ట్ ఏం క్లియర్ చేయాలి? మీ ఎనర్జీ అంతా ఫస్ట్ ఒకదాన్ని తీసేయడానికి ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ అది ఫ్యామిలీ అంటారా, మీ ఇష్టం. యూజువల్గా అయితే ఫ్యామిలీ. ఫ్యామిలీ ఫస్ట్ నేను సెట్ చేసుకున్నా, నా కెరియర్ నేను సెట్ చేసుకున్నా, నా ఫినాన్షియల్ నేను సెట్ చేసుకున్నా, తర్వాత నా సోషల్ ఆర్ నా రిలేషన్షిప్ నేను సెట్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, మనం అన్ని డిసిజన్స్ తీసుకుంటాం, ఫ్రీ అయిపోతాం. కానీ ఏ డిసిజన్ తీసుకోకుండా ఉండటం అది ఫ్రీడమ్ కాదండి, అది స్లేవరీ. మనం డిసిజన్ పెరాలసిస్ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే అండి, వామ్మో మనం చేస్తే తప్పు అవుతుందేమో, తప్పు చేస్తామేమో, మిస్టేక్ అవుతుందేమో, ఫెయిల్ అవుతామేమో అని ఆలోచిస్తుంటాం. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, చేసిన తప్పుల కంటే చెయ్యని ప్రయత్నాలే ఎక్కువ బాధిస్తాయి. తప్పు చేస్తామేమో అని ప్రయత్నించకపోతే అదే అతిపెద్ద పెయిన్ఫుల్ సిచ్యువేషన్గా మారుతుంది. అక్కడే ఆగిపోతాం. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, కట్ యువర్ ఆప్షన్స్. ఇఫ్ యూ డోంట్ చూస్ యూ విల్ లూజ్. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది అంటే మీ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉండొచ్చు? బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. జూన్లో తీసుకుంటే రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ఉంది, ఎక్స్క్లూజివ్లీ ఫర్ కపుల్స్. దీంట్లో రిలేషన్షిప్ యొక్క సైన్స్ నేర్పిస్తామండి. ఏదో రిలేషన్షిప్ అంటే జస్ట్ ఏదో ఎక్స్పెక్టేషన్స్ని మేనేజ్ చేయడం కాదు, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. అది నేర్పించడం జరుగుతుంది. జూలైలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆర్స్ విచ్ ఈజ్ ఇమోషనల్ మాస్టరీ. మీరు గనక మీ ఇమోషన్స్ని మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. సో వాటిని ఎలా మేనేజ్ చేయాలో నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ. ఈ 2 కాకుండా జూలైలోనే సంవత్సరానికి 1 లేదా 2 సార్లు జరిగే ప్రోగ్రామ్ మాత్రమే, ఆ ప్రోగ్రామే కోచ్ ద కోచెస్. ఈ ప్రోగ్రామ్ ఉంది. నాలాగా కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి 6 months కోచింగ్ ఎలా ఇవ్వాలి అనేది నేర్పించడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్. వెరీ గుడ్ ఇన్ఫో. అంటే చాలామంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.